ఒక గ్రామంలో విష్ణ అనే బాలుడు ఉండేవాడు. సెలవులు రాగానే తన సైకిల్పై అమ్మమ్మ ఊరికి వెళ్లాడు. దారిలో పచ్చని పొలాలు, చెట్లు, పక్షుల కిలకిలారావాలు అతని మనసుకు ఆనందాన్ని ఇచ్చాయి. అక్కడ విష్ణ తన అమ్మమ్మతో వాళ్ల ఇంట్లో ఎంతో సంతోషంగా గడిపాడు. ప్రతి రాత్రి నిద్రకు ముందు అమ్మమ్మ పాత పాత కథలు చెప్పేది. విష్ణ ఆ కథలు వింటూ మెల్లగా నిద్రలోకి జారిపోతుండేవాడు. ఆ రోజులు అతనికి మరపురాని జ్ఞాపకాలు అయ్యాయి. సెలవులు అయిపోయాక విష్ణ ఇంటికి బయలుదేరాడు. అమ్మమ్మ ప్రేమతో ఆహారం కట్టిపెట్టింది. దారి మధ్యలో ఆకలిగా వస్తే తిను అని చెప్పింది. విష్ణ ఆనందంగా చేతులు ఊపుతూ సైకిల్ ఎక్కి బయలుదేరాడు. దారిలో కొంత దూరం వెళ్ళాక విష్ణకి ఆకలిగా అనిపించి ఒక పెద్ద మర్రి చెట్టు కింద ఆగాడు. అతని సైకిల్ చెట్టు పక్కన పెట్టి అమ్మమ్మ ఇచ్చిన ఆహారం తీసుకుని తిన్నాడు. ఆ తర్వాత చెట్టు నీడలో కూర్చుని విశ్రాంతి తీసుకున్నాడు. చెట్టు వైపు చూస్తూ అతను ఆలోచించడం ప్రారంభించాడు. ఇంత పెద్ద మర్రి చెట్టుకు ఇంత చిన్న పండ్లు, కానీ చిన్న గుమ్మడికాయ మొక్కకు అంత పెద్ద గుమ్మడికాయలు ఎందుకు కాస్తాయి? దేవుడు సరిగ్గా ఆలోచించలేదేమో అని భావిస్తూ మెల్లగా నిద్రపోయాడు. చెట్టు వైపు చూస్తూ అతను ఆలోచించడం ప్రారంభించాడు. ఇంత పెద్ద మర్రి చెట్టుకు ఇంత చిన్న పండ్లు, కానీ చిన్న గుమ్మడికాయ మొక్కకు అంత పెద్ద గుమ్మడికాయలు ఎందుకు కాస్తాయి? దేవుడు సరిగ్గా ఆలోచించలేదేమో అని భావిస్తూ మెల్లగా నిద్రపోయాడు. కొద్దిసేపటికి బలమైన గాలి వీచింది. మర్రి చెట్టు చిన్న పండ్లు విష్ణ శరీరంపై పడిపోయాయి. ఒక్కసారిగా అతను లేచి ఆశ్చర్యపోయాడు. విష్ణ ఆ పండ్లు చూసి నవ్వుకున్నాడు. ఇదే చెట్టుకు పెద్ద గుమ్మడికాయలు కాసి ఉంటే నా పరిస్థితి దారుణమయ్యేది అని అనుకున్నాడు. దేవుని సృష్టి నిజంగా గొప్పదని గ్రహించి ఆనందంగా సైకిల్పై ఇంటి బయలుదేరాడు.